హలో వ్యూవర్స్, నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ తినాలంటే ఎవరికైనా బోరే కదండి. సో అందుకని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే హోమ్ మేడ్ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో ఇవాళ నేను రెసిపీలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం 1 kg మైదా పిండి తీసుకున్నానండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మైదా పిండి యూజ్ చేస్తేనే బిస్కెట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికి రీప్లేస్మెంట్గా గోధుమ పిండి యూజ్ చేయొచ్చా అని మీరు డౌట్ వస్తే, గోధుమ పిండితో అంత పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే రాదండి. సో మనం తీసుకున్న 1 kg మైదా పిండికి 1/2 kg షుగర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అనేది. అలాగే ఒక 4 eggs తీసుకున్నాను. ఎగ్స్కి రీప్లేస్మెంట్ వేరే ఏమీ ఉండదండి ఈ రెసిపీలో. కంపల్సరీగా ఎగ్స్ అనేవి యూజ్ చేయాలి. 150 grams వరకు బటర్ తీసుకున్నాము. ఇది నార్మల్ అన్సాల్టెడ్ బటర్. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నపూసని యూజ్ చేసాం ఈ రెసిపీ ప్రిపరేషన్లో. మీరు కావాలనుకుంటే షాప్ నుంచి పర్చేస్ చేసిన బటర్నైనా యూజ్ చేయొచ్చు. బట్ మేక్ షూర్ అది అన్సాల్టెడ్ బటర్ అయి ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ షుగర్ని ఒక మిక్సీ జార్కి యాడ్ చేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ పంచదార పొడిని మనం తీసుకున్నటువంటి మైదా పిండిలోకి పోసేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న 4 eggsని ఒక మిక్సింగ్ బౌల్లోకి పగలగొట్టుకుని వేసేసుకోవాలి. ఎగ్స్లో ఉన్న ఎల్లో పార్ట్ అలాగే వైట్ పార్ట్ రెండు కూడా రెసిపీ ప్రిపరేషన్లో యూజ్ చేస్తున్నాము. సో ఒక మిక్సింగ్ బౌల్లోకి 4 గుడ్లు కూడా పగలగొట్టుకుని వేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్నటువంటి వెన్నపూసని వేసేసి, మీ దగ్గర మజ్జిగ చిలుక్కునే కవ్వం ఉంటే దాంతో ఇలా మీరు చిలుక్కోవచ్చండి. ఆరల్స్ మీ దగ్గర విస్కర్ ఉంటుంది కదా, సో విస్కర్తో అయినా చేయొచ్చు. ఆరల్స్ హ్యాండ్ బ్లెండర్ ఉంటే ఇంకా అది యూజ్ చేసైనా ఈ రెసిపీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయిన ఈ ఎగ్ బటర్ మిక్స్చర్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మైదా పంచదార పొడిలోకి వేసేసేయాలి. వేసేసి చేత్తోని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఈ రెసిపీ ప్రిపరేషన్లో ఫస్ట్ నుంచి కూడా వాటర్ అనేది యూజ్ చేయట్లేదు. సో మనం మొత్తం కలుపుకుని అదొక క్రంబుల్ టెక్స్చర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. తర్వాత కూడా మీకు ఎగ్స్ దీనిలో ఉన్న మాయిశ్చర్ కంటెంటే మీకు సరిపోతుంది మ్యాక్సిమం. ఇన్ కేస్ ఎక్కడైనా కొంచెం తేమ తగ్గినట్టు అని అనిపిస్తే అవసరానికి తగినట్టు 1 or 2 tablespoons వాటర్ మాత్రమే పోసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి. అవసరానికి తగినట్టు మాత్రమే లాస్ట్లో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. 1 to 2 tablespoons, అంతకుమించి ఎక్కువ యూజ్ చేయొద్దు. ఎందుకంటే పిండి పల్చగా అయిపోతే రెసిపీ ప్రిపరేషన్ మొత్తం పాడైపోతుంది. సో మనం బాగా ఇలా నీట్ చేసుకుని ఇలా మెత్తగా ఒక సాఫ్ట్ పిండి ముద్ద వచ్చే టెక్స్చర్ వచ్చే వరకు మనం దాన్ని కలుపుకుని పెట్టుకోవాలి. ఇమీడియట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎటువంటి రెస్టింగ్ టైం అంటే నానబెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి కొద్దిగా బియ్య పిండి అనేది తీసుకున్నాము. మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఈ బియ్య పిండిలోకి అటు ఇటు కోట్ చేసుకుని, అంటే సేమ్ మనం చపాతీ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా డస్టింగ్ చేసేసి చపాతీ పీట మీద ఇలా మనం అప్పడాల కర్రతో ఇలా ఫ్లాట్గా మనం ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మీరు ఎంత ఫ్లాట్గా అంటే ఎంత వీలైతే మ్యాక్సిమం అంత స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ పిండి మనం ఒత్తుకున్న ఈ చపాతీ షేప్ అనేది బాగా మందంగా ఉండకూడదు, అలాని బాగా పల్చగా కూడా ఉండకూడదు. ఇప్పుడు దీని మీదకి మనం కావాల్సిన షేప్ అండ్ సైజులోకి మనం ఏదైనా గిన్నె మూత ఉంటుంది కదా, అది యూజ్ చేయొచ్చు. లేదా మీ దగ్గర ఏదైనా కటర్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ మౌల్డ్స్లో రెక్టాంగిల్, డైమండ్, స్క్వేర్ షేప్స్. సో ఏది యూజ్ చేసినా కూడా మీరు తినాలనుకుంటున్న షేప్ అండ్ సైజుని బట్టి మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ మా మదర్ అయితే చిన్నప్పుడు మా టాయ్స్లో ఉన్న ఒక చిన్న క్యాప్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి ప్రిపేర్ చేశారు. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బిస్కెట్స్ అనేవి మరీ థిన్గా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా కూడా ఉండకూడదు. సో మనం రెడీ చేసుకున్న వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి మీరు పెట్టేసుకోవాలి. జస్ట్ మీరు అది క్యాప్ ఆరల్స్ మీరు ఏం తీసుకున్నా మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ దాని మీద ఇలా ప్రెస్ చేస్తే అది ఇమీడియట్గా కట్ అయిపోతుంది అంత లెక్కన. సో రిమైనింగ్ ఎడ్జెస్ ఏదైతే ఉందో అదంతా ఒక దగ్గరికి కలెక్ట్ చేసేసుకుని మళ్ళీ తిరిగి దాన్ని పిండి ముద్ద షేప్లోకి మీరు ఫామ్ చేసేసి సేమ్ ప్రాసెస్ అనేది మీరు రిపీట్ చేయాలి. సో అంటే మళ్ళీ తిరిగి వరిపిండిలోకి అంటే బియ్య పిండిలోకి మీరు డస్టింగ్ చేసేసి సేమ్ చపాతీ లాగా ఒత్తుకుని మీకు కావాల్సిన సైజ్ అండ్ షేప్లోకి మీరు కట్ చేసుకోవటమే. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బిస్కెట్స్ ఉన్నాయి కదా, సో వీటిని నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేయండి. కడాయిలోకి ఎంతవరకు అయితే సరిపోతాయి అంత మాత్రం అన్ని మటుకు వేయండి. మరీ ఎక్కువ వేసేస్తే అవి పైకి పొంగకుండా అలా కిందనే అడుగుపాటునే సెటిల్ అయిపోతాయి. మీరు ఫ్రై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయిల్ అనేది కరెక్ట్ హీట్ టెంపరేచర్లో ఉండాలి. ఆయిల్ అనేది మరీ తక్కువగా వేడుంటే ఆయిల్ బాగా పీల్చేస్తాయి. అలానే మరీ ఎక్కువ హై హీట్లో పెట్టి వేయించినట్టయితే అవి కలర్ మారటమే కాకుండా టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో
ఫ్లేమ్ని కంపల్సరీగా మీడియంలోనే ఉంచుకుని అటు ఇటు ఫ్లిప్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకూడదండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ కలర్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం మన గెరిటతో మనం ఆయిల్ నుంచి డ్రైన్ ఆఫ్ చేసేసేయాలి. ఎందుకంటే ఇవి ఆరే కొద్దిగా కలర్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇంకా ఈ వీడియో క్లిప్లో మీరు చివరి వరకు చూసినట్టయితే డిఫరెంట్ షేప్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మేము చూపించామండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ ఇలాంటి షేప్కి ఇట్లా చిన్న వీల్ సైజ్ ఇది ఒకటి ఉందండి మా మదర్ దగ్గర. సో దాంతో మేము డైమండ్స్ అనేవి ప్రిపేర్ చేసాము. జస్ట్ ఇంకొక చపాతీ బేస్ లాగా ప్రిపేర్ చేసుకుని ఎడ్జెస్కున్న ఎక్స్ట్రా పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసాము. రిమూవ్ చేసేసిన తర్వాత వీటిని డైమండ్ షేప్స్లోకి, అంటే ఫస్ట్ నిలువుగా కట్ చేశాను నేను. కట్ చేసిన తర్వాత మళ్ళీ క్రాస్గా కట్ చేశాను. సో అలా చేయటం వల్ల మనకి డైమండ్ షేప్స్ అనేవి వచ్చేసాయి. సో ఇవే కాదండి, మనకి బయట కేక్ మోల్డ్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో దొరుకుతాయి కదా. సో కుకీ కటర్స్ ఇవి కూడా ఉంటాయి కదా, కుకీ కటర్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో చేస్తే పిల్లలు కూడా తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. సో చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి ఇంట్లో అవైలబుల్గా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు మీ ఇంట్లో కిడ్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ మేము ఒక చిన్న గిన్నె ఉంటుంది కదా, షార్ప్ ఎడ్జ్ ఉన్న గిన్నెని కూడా యూజ్ చేసి అలా కూడా కట్ చేశానండి. సో మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్న కొద్ది చివరికి వచ్చేసరికి ఆయిల్ అనేది ఒక్కొక్కసారి బాగా నురగ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఇందులో బటర్ అలాగే ఎగ్స్ యూజ్ చేసాం కదా, దానివల్ల కొంచెం ఇలా నురగలా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే మర్చిపోకుండా